హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ హరీష్. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీకూర్మనాథ స్వామి వారి దేవస్థానం అయినటువంటి శ్రీకూర్మంకైతే ఇప్పుడు మనం వచ్చేసాం. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడు కూర్మ అవతారంలో తాబేలు రూపంలో దర్శనమైతే ఇస్తారండి. ముఖ్యంగా ఈ విగ్రహం పడమర దిశగా ఉంటుంది. ఇలాంటి దర్శనం భారతదేశంలో చాలా అరుదుగా అయితే ఉంటుందండి. మన పురాణాల ప్రకారం దేవతలు, అసురులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు మందర పర్వతాన్ని మోసేందుకు శ్రీహరి కూర్మ అవతారాన్ని ధరించారని చెప్తూ ఉంటారు. ఆ పవిత్ర సమయాన్ని గుర్తు చేస్తూ ఈ ఆలయాన్ని నిర్మించబడిందని, అందుకే ఈ ఆలయానికి అత్యంత విశిష్టమైన స్థానం కూడా ఉందని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయని, ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ శ్రీకూర్మం ఆలయంలో దర్శనం చేస్తే దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, మనశ్శాంతి కూడా లభిస్తాయని భక్తుల గట్టి నమ్మకం కూడా ఉంది. అందుకే ఇక్కడికి వస్తే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత అనుభూతి కూడా కలుగుతుంది. ఈ ఆలయం నుంచి వారణాసి వరకు సొరంగ మార్గం కూడా కలదని ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నారండి. ఇప్పుడు మనం అరసవీలులో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికైతే ఇప్పుడు మనం వచ్చేసామండి. ఈ ఆలయం సుమారు 7వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలోని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం మార్చి 9 నుంచి 11 వరకు, అలాగే సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు ఉదయం సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడతాయని చెబుతూ ఉన్నారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తులు ప్రగాఢ నమ్మకం అండి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ రథసప్తమిగా ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడిని రథం పైన ఊరేగిస్తారు. ఈ వీడియో అంతటితో సమాప్తం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.